సో ఆ క్రమంలో ఏం చెప్తున్నా అంటే బాధితులు ఓకే న్యాయం అడిగితే అది మత కల్లోలని అబద్ధం ప్రచారం చేస్తున్నారు, అదొకటి తప్పు. ఓకే, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారో అది పెద్ద నేరం. ఎందుకంటే మనం ఎవరిని హింసించలేదు, హింసని ప్రోత్సహిస్తలేము, మనము బాధను వ్యక్తపరుస్తున్నాము, న్యాయం చేయమని అడుగుతున్నాం. ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఎవరు బలి కావద్దనే మన యొక్క ఆవేదన తప్ప అంతకుమించి మనము అందరం అన్నదమ్ములు లెక్క కలిసి ఉందాం, ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు మొక్కువచ్చని 1,00,000 సార్లు చెప్తున్నాం. ఆయా మతాల్లో ఉన్న దుర్మార్గులు వాళ్ళు యొక్క దేవుని పేరు చెప్పి దోసుకుంటున్న వాళ్ళు కానీ, దేవుని పేరు చెప్పి మూఢాచారాలను స్ప్రెడ్ చేస్తున్న వారు కానీ, అట్లాంటి వాళ్ళని ప్రతి మతంలో ఉన్న దుర్మార్గులని ఎత్తి చూపెడతాము, అక్కడ ఉన్న మూఢాచారాలని రూపుమాపాలని కోరుకుందాం. అది అన్ని మతాలకు వర్తిస్తుంది. అర్థమైందా? అన్నిటికంటే ఎక్కువ చెత్త మాత్రం సనాతన ధర్మంలో ఉంది, ఇది వాస్తవం. ఓకే, సో అట్లనే ఇక ఏది ప్రికాషన్స్ గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఏది ప్రికాషన్స్ తీసుకోండి. ఈ ఇష్యూ ప్రవీణ్ బ్రదర్ ఇష్యూ ఇంకో నెల కానీ ఇంకో నెల